రోమాపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడిన. కొందరు అవిశ్వాసులైననేమి? వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడును అబద్ధికుడవును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలన ఎడల నేనికను పాపినైనట్లు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అలాగైనా ఏమందము? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమూ కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. ప్రతి నోరు మూయబడినట్లను, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగనట్లను ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమేనగా ఎట్టిదో తెలియబడుతున్నది. మొదటి అధ్యాయంలో అన్యజనులు ఏ విధంగా దేవుని యొక్క తీర్పుకు గురి అయినారో, రెండో అధ్యాయంలో అదేవిధంగా యూదులు కూడా దేవుని యొక్క న్యాయమైన తీర్పుకు గురి అయినారో వ్రాయబడినది. మొదటి అధ్యాయంలో అన్యజనులైన వారు దేవత్వాన్ని గురించినటువంటి సృష్టిలో కనబడుతున్నప్పటికీ దానిని ఆలోచించి సరైన విధంగా దేవుడిని ఎరగలేదు కనుక, అంత మాత్రమే కాకుండా వారు జ్ఞానులమని చెప్పుకుంటూ అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు రూపమునకు మార్చి దేవుని ఎదుట పాపం చేసినారు. మరి రెండవ అధ్యాయంలో చూస్తే యూదులైనటువంటి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడి వెలుగులో నడవగలగడానికి అవకాశం ఇవ్వబడినప్పటికీ విశ్వాసం ద్వారా ఆ వాక్యాన్ని గైకొని వారు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించలేకపోయారు. కాబట్టి వారు కూడా దేవుని ఎదుట దోషులుగా తీర్పు తీర్చబడుతున్నారు. ఒకవేళ మరి అలాగైనట్లయితే ఈ 3వ అధ్యాయంలో చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, మరి యూదునికి కలిగిన గొప్పతనం ఏమి? యూదులుగా ఆ విధంగా ధర్మశాస్త్రం ఇవ్వబడి ఆ ధర్మశాస్త్ర క్రియలు చేయటం ద్వారా మీరు నీతిమంతులుగా చేయబడతారనేది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఒకసారి ఆ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆ విధంగా కనుక వారు నడుచుకున్నట్లయితే వారికి నీతి కలిగి ఉండేది. కానీ ఆ విధంగా వారు నడుచుకొనలేదు. కాబట్టి వారు జ్ఞానవంతులుగా, అంటే మాకు ఇది తెలుసు, దేవుడు మాకు అనుగ్రహించి ఇది ఉన్నాడు అనేటువంటి అవగాహన ఉన్నది, కానీ దానిని అనుసరించే విషయంలో వారు ఏ విధంగా నడవాలో ఆ విధంగా దేవుని దృష్టిలో నడవలేదు కనుక దేవుడు వారిని తీర్పులోని తీసుకొచ్చి ఉన్నాడు. ఈ 3వ అధ్యాయంలో మరి యూదులకు కలిగిన గొప్పతనం ఏమిటి? ఆ విధంగా అయితే మరి ఎందుకు దేవుడు వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించినప్పటికీ నీతిమంతులుగా ఎందుకు తీర్చలేదు అంటే దానిని గురించినటువంటి వివరణ ఈ 3వ అధ్యాయంలో పౌలు వారికి తెలియపరుస్తున్నాడు.
3వ అధ్యాయం 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరం చేయబడిన. మరి సున్నతి ద్వారా అబ్రహాముతోటి దేవుడు నిబంధన చేసి నీ సంతానము ఎల్లప్పుడూ కూడా నేను వారికి తోడుగా ఉంటానని చేసినటువంటి నిబంధన గుర్తు ఏదైతే ఉన్నదో దానివల్ల లాభం ఏంటి? లేక మరి వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం వలన ఏమి ప్రయోజనం ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తవచ్చు. మరి దాని నుంచి మేము అన్యజనుల నుంచి వేరుపరచబడి ఉన్నాం కాబట్టి, దేవుడు మమ్మల్ని వాగ్దానం ద్వారా ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి, దానిని బట్టి దేవుడు మమ్మల్ని నీతివంతులుగా తీర్చాలి అనేటువంటి వాదన తీరుస్తాడు అనేటువంటి నమ్మకం యూదుల్లో ఉంది. కానీ అది సరైనది కాదని పౌలు వారికి తెలియపరుస్తూ ఉన్నప్పుడు, మరి అది 2వ అధ్యాయంలో చూసాం. అంటే సున్నతి అంటే అంతరంగంలో జరగాలి కానీ బాహ్యంగా జరిగింది కాదని. తర్వాత జ్ఞానం ద్వారా కలిగి ఉండి వారు ఆ పనులు చేయకపోతే అది కూడా నష్టం, అది కూడా తీర్పులోనే తీసుకొని రాబడుతున్నదని. అయితే ఒక మీరు అవి సున్నతి కానీ ఇంకా వారిని ప్రత్యేకపరచుకున్నట్టులో కలిగినటువంటి విశేషమైన ఉద్దేశం ఏమిటి అంటే, మొదటిది దేవోక్తులు యూదుల పరం చేయబడిన. సో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది జాతులలో యూదులను అబ్రహాము ద్వారా ఏర్పరచుకొని వారికి దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రసాదించి దేవుని గురించినటువంటి వివరణ, వెలుగు వారికి తెలియపరిచాడు. రోమాపత్రిక 9వ అధ్యాయంలో కూడా చూస్తాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. తర్వాత కీర్తనలు 147వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఈ విధంగా దేవుడు తన వాక్యాన్ని, దైవోక్తులను వారికి అనుగ్రహించి ఉన్నాడు. సో ఇవ్వబడినప్పటికీ కూడా దాంట్లో ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, కొందరు అవిశ్వాసులైననేమి, వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనరా. వారికి ఈ వాక్యం ఇవ్వబడినప్పటికీ దాని యందు ఏ విధంగా విశ్వాసం ఉంచి దేవుని యొక్క నీతిని గైకొనాలో ఆ విధంగా గైకొనలేదు కాబట్టి మరి దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అంటే, వాక్యం ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని నీతిమంతులుగా తీర్చలేదు కాబట్టి దేవుడు నమ్మదగినవాడు కాదు అని అనుకోవచ్చా? అలా కాదు అని చెప్తున్నాడు. అలా అని చెప్పి 4వ వచనంలో దానికి వివరణ ఇస్తున్నాడు. నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇక్కడ 4వ వచనంలో చెప్పబడినటువంటి మాట కీర్తనలు 51వ అధ్యాయంలో నుంచి తీసుకొనబడింది. కీర్తనలు 51వ అధ్యాయం 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భం ఏంటంటే, పైన కీర్తనకు పైన రాసి ఉన్నది, దావీదు బెర్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ కీర్తనకు నేపథ్యం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినది. అప్పుడు దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చున్నాడంటే అది కూడా చూద్దాం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనం నుంచి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను అలక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీకు భార్యలను తీసివేసి నీ చేరువ వారికి అప్పగించదును. ఆ సందర్భంలో దేవుడు ఏదైతే దావీదు పక్షంగా తీర్పు తీర్చాడో దానిని గుర్తు చేసుకొని ఈ కీర్తన 51వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు
నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. కనుక అతడు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడికి అనుగ్రహించినటువంటి తీర్పును దావీదు ఏ విధంగా అంగీకరించి ఉన్నాడో మనం ఈ కీర్తనలో చూస్తాం. సో దానికి ఆధారంగా పౌలు ఇక్కడ తన యొక్క ఆర్గ్యుమెంట్లో చెప్తున్నాడు. మరి వారు అవిశ్వాసుల అయిన దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చినప్పుడు, నువ్వు వ్యాజ్యమాడినప్పుడు నువ్వు సరైన విధంగా సత్యవంతుడుగా కనబడతావు, నీ నీతిమంతుడుగా కనబడతావు అని చెప్తున్నాడు. మరి ఎవరైతే మరి పాపం చేస్తున్నారో వారు అబద్ధికులు అవుతారు. కానీ వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడి సరైన విధంగా నడవకపోవడం చేత మరి వారు అబద్ధికులుగా ఉన్నారు కనుక దేవుడు తన సత్యానికి, న్యాయానికి, నీతికి విరోధంగా చేయడు కనుక వారిని కూడా తీర్పులోనికి తీసుకొచ్చాడు అనేటువంటి వాదన పౌలు మరి రోమాలో ఉన్నటువంటి యూదులకు తెలియపరుస్తున్నాడు. 5వ వచనం, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగున నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అట్లనరాదు. సో మనం అవినీతితోటి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటిది ఎలా తెలియపరుస్తుందంటే దేవుని యొక్క నీతి ఉన్నతంగా కనపడుతుంది. అంటే మనిషి దిగజారిపోయి మరి పాపంలో దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా జీవించిన జీవితము మరింతగా దేవుని యొక్క నీతిని తేటగా చూడగలిగేటట్లుగా చేస్తున్నది. అలా ఆయన యొక్క నీతి విశేషంగా స్పష్టంగా తెలియపరచబడటం ద్వారా మరి ఉగ్రతను చూపించేటువంటి దేవుడు, అంటే దుర్నీతిని జరిగించిన మనిషి ఏ విధంగా అయితే దేవుని యొక్క కోపానికి, తీర్పుకి బలి అవుతున్నాడో అలా చేయబడుతున్నాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడని మనం అనుకుంటామా? అట్లా అనరాదు. ఎందుకంటే మరి తప్పు చేసినటువంటి మనుషులు శిక్షించబడాలి. కాబట్టి వారు తప్పు చేశారు కాబట్టే దేవుడు తన ఉగ్రతను చూపిస్తున్నాడు. మరి దేవుడు తప్పు చేసినటువంటి, పాపం చేసినటువంటి మనిషిని శిక్షించకుండా కనుక విడిచిపోయినట్లయితే మరి ఆయన యొక్క న్యాయంలో నీతి ఉన్నట్లుగా మనం కనిపించదు. ఎందుకంటే ఆయన అవినీతిని, దుర్నీతిని కూడా శిక్షించకుండా వదిలివేసినట్లయితే ఆ శిక్ష మన మీదకి రావచ్చు, లేకపోతే ఆయన పంపినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు మీదకైనా రావచ్చు. వచ్చేలా చేశాడు. అది రాక మునుపు ఏమవుతుంది అనేటువంటిది పౌలు చెప్తున్నాడు. కనుక ఆ శిక్షను ఎవరో ఒకరు భరించాల్సిందే. అలా కనుక పాపానికి తగినటువంటి శిక్షను కనుక వేయకపోతే దేవుడు సరైన విధంగా నీతిని ఆధారం చేసుకొని తీర్పు తీర్చిన వాడుగా కనబడడు. మరి అలా కనుక చేయకపోతే 6వ వచనంలో చెప్తున్నాడు, అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలైన ఎడల నేను ఇకను పాపినైనట్లు తీర్పు పొందనేలా? మరి అలా కనుక వద్దు దేవుడు తీర్పు తీర్చలేడు కదా. అంటే అవినీతిని కనుక, దుర్నీతిని కనుక ఆయన తీర్పు తీర్చకుండా ఉంటే మీరు తప్పు చేసినప్పటికీ కూడా ఆ రోజులలో మీకు అనుగ్రహించినటువంటి నిబంధన ప్రకారం కానీ, ధర్మశాస్త్ర ప్రకారం కానీ యూదులైన వారందరినీ కూడా పాపులు కాకుండా నిర్దోషులుగా తీర్పు తీర్చినట్లయితే అది దేవుని యొక్క సత్యానికి భిన్నమైనటువంటిది. అలా చేయకూడదు కదా. 8వ వచనం, మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు చెప్పరాదు? అటు వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. ఎవరైనా ఇంతకు మునుపు చెప్పినటువంటి వాదానికి అంతటికీ కూడా విరుద్ధంగా కనుక ఎవరైనా చెబుతున్నట్టయితే వారికి శిక్షావిధి కలుగుట న్యాయమే. అంటే సరైన విధంగానే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పైన చెప్పబడినటువంటి అన్నింటిలో ఒకటే సారాంశం ఏమిటంటే వారికి ఇవ్వబడినటువంటి దైవోక్తులు కానీ, సున్నతి అనేటువంటి నిబంధన కానీ వారి అంతరంగంలో జరిగి ఆ వాక్యాన్ని ఏ విధంగా గైకొని జీవించాలో ఆ విధంగా జీవించకపోయినట్లయితే అన్యజనులను ఏ విధంగా దేవుని యొక్క సృష్టిని బట్టి వారు ఎరగలేదో దేవుడిని, ఇవ్వబడినటువంటి వీరు కూడా ఆ విధంగానే తప్పిపోయారు. కాబట్టి వారిని కూడా శిక్షకు పాత్రులుగా దేవుడు చేస్తున్నాడు అనేటువంటిది సారాంశం. 9వ వచనం, అలాగైనా ఏమందము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమునూ కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. సో 1వ అధ్యాయంలో అన్యజనులు, 2వ అధ్యాయంలో యూదులు అందరూ కూడా పాపం చేసి ఉన్నారనేటువంటిది, ఏ విధంగా పాపం చేసి ఉన్నారనేటువంటిది, వారి మీద ఏ విధంగా దేవుడు దోషాన్ని మోపుతున్నాడు అనేటువంటిది మేము మీకు తెలియపరిచామని చెప్తున్నాడు. 10వ వచనం నుంచి, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు. ఈ మాటలు
వేరువేరు చోట్ల నుంచి పావులు తీసుకొని రాశాడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను చూచి పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరనూ లేరు, ఒకడైనను లేడు. తర్వాత 53వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. దావీదు తనకు కలిగినటువంటి వివిధమైన సందర్భాలలో మనుషుల యొక్క ప్రవర్తన చూసినప్పుడు ఆ విధంగా రాసి ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు రాకముందు ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు, ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులు, వారిద్దరిని గురించి చివరికి మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదనేటువంటి దానికి ఆధారంగా ఈ కొన్ని మాటలలో పౌలు మనందరికీ తెలియజెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఒక్కడు కూడా నీతిమంతుడు అనేటువంటి వాడు లేడు. అయితే అది గ్రహించేవారు కూడా లేరు. అంటే నేను నీతిగా లేను, దేవునితో నేను సమాధానపడాలి, దేవుడు నాకు ఆయన ఎదుట సరైన విధంగా జీవించడానికి తెరవబడినటువంటి మార్గం ఏమైనది, అది నేను గ్రహించాలి అనేటువంటి ఆశ లేకుండా ఉన్నటువంటి అనేక మంది జీవితాల గురించి చూస్తున్నాం. 12వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఎవడనూ లేడు, ఒక్కడునూ లేడు. 13. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. ఇది కూడా మన కీర్తనలు 5వ అధ్యాయం 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు. ఇవన్నీ కూడా మరి దావీదు తనకు కలిగినటువంటి అనుభవంతో రాసిన మాటలు. ఈ 2వ సమూయేలు 15వ అధ్యాయం 17వ అధ్యాయంలో అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచినప్పుడు మరి తనతో పాటుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి తన కుమారుడి పక్షాన చేరి ఏ విధంగా మాట్లాడారో, వారి నోట్లో యథార్థత లేకుండా ఉన్నదో ఆ అనుభవంతో రాసిన మాటలు. సో అదే పౌలు ఇక్కడ అందరిని గురించి, అంటే ఎవరెవరైతే దేవుని ఎదుట యథార్థంగా జీవించడం లేదో, దేవుని గురించినటువంటి భయం లేకుండా ఉన్నారో, వారందరూ కూడా వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉన్నది అనేటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. 13, 14 వచనాల్లో వారి యొక్క నాలుకను గురించి లేకపోతే వారి మాటల గురించి చెప్తున్నాడు. తర్వాత 15, 16 వచనాలలో వారి యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 17, 18 వచనాల్లో వారికి దేవుని యొక్క భయం లేకుండా వారు ఏ విధంగా శాంతి మార్గంలో కాకుండా అశాంతిని లేకపోతే వేరే వారి యొక్క శాంతిని భగ్నం చేసే విధంగా జీవిస్తారో అటువంటి మనుషుల గురించి చెప్తున్నారు. తర్వాత అందుకని అంటే మనిషి యొక్క ప్రవర్తన ఇప్పుడు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు చూస్తే అవన్నీ కూడా తేటగా మారు మనసు పొందక మునుపు ఎవరైనా కానివ్వండి వారి యొక్క ప్రవర్తనలో ఈ అంశాలలో అన్నీ చూడవచ్చు, లేకపోతే కొన్నిటినైనా మనం చూడగలిగిన అవకాశాలు మన జీవితాల్లో మనం పరీక్షించుకున్నప్పుడు కూడా కనపడతాయి. కనుక ఎవరు కూడా దేవుని ఎదుట నేను సరైన విధంగా జీవించాను అని చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని ఎవరికి లేదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఒకడునూ లేడు. అటువంటి విధంగా మనిషిని యొక్క పోకడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎరగక మునుపు ఉందన్నటువంటి సంగతి మనందరము ఈ వాక్యంలో చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రం చెప్పుతున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములో లోనైన వారితో చెప్పుతున్నదని ఎరుగుతుంది. కనుక వీటన్నిటిని బట్టి చూసినటువంటి సారాంశం ఏమిటి అంటే, ఎవరు కూడా దేవుని ఎదుట నేను నీతిగా జీవించానని చెప్పలేకుండా నోరు మూయబడి అలా జీవించలేదు కాబట్టి సర్వలోకం కూడా దేవుని యొక్క శిక్షకు పాత్రమవుతుంది. తర్వాత 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియపరచబడుతున్నది. మరి ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి అనేక విషయాలు చేసినప్పటికీ ఇంకొకటి ఎక్కడో ఒక చోట చేయబడలేదు కాబట్టి అన్నిటినీ జరిగించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు కనుక ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశం లేదు. కనుక
యూదులు ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పటికీ వారి యొక్క ప్రవర్తన విషయంలో, నోటి విషయంలో, నడక విషయంలో, తర్వాత దేవుని ఎదుట భయం కలిగి జీవించే విషయంలో, వీటన్నిటిలో కూడా ఏ విధంగా వారి యొక్క ఆలోచనలు, తలంపులు, కార్యములు, మరి దేవుని యొక్క నడక ఉన్నాయో ఆ 10వ వచనం నుంచి 18వ వచనం వరకు చూచినటువంటి విషయాలలో పౌలు చెప్తూ వచ్చాడు. అది పరీక్షించుకున్నప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది వాటిలో ఏదో ఒకటి వాళ్ళ జీవితాల్లో కనబడుతున్నదని. కనుక అటువంటిది కనుక ఉంటే మరి దేవుని యొక్క శిక్షకు పాత్రులమే. కాబట్టి ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడినటువంటి అవకాశం లేదు అనేటువంటిది చెప్తున్నాడు. మనం చాలామంది అనేక నీతిగా జీవించేటువంటి అనేక అన్యమతాలలో ఉన్నటువంటి వారిని చూచినప్పుడు మేమందరం ఈ విధంగా జీవిస్తున్నాము, మాకు అవసరం లేదని వాదనలు చాలా ఎక్కువగా వినపడుతుంటాయి. ఏ విధంగా దేవుడు మనిషిని దోషిగా తీర్పు తీరుస్తాడు, ఏ యొక్క కొలబద్దతో ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన కొలుస్తాడు అనేటువంటి అవగాహన లేక మనిషి తనకు కలిగినటువంటి కొంచెం మంచితనాన్ని బట్టి కానీ కొన్ని విషయాలలో సరిగా ఉన్నదాన్ని బట్టి కానీ మాట్లాడుతున్నాడు. అదంతయు కూడా వ్యర్థమే అన్నమాట. ఈ 21వ వచనం నుంచి దేవుడు ఏ విధంగా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలగటానికి తెరవబడిన మార్గం ఏదైతే ఉన్నదో దాని గురించి వివరిస్తాడు. 1, 2 ఈ 3వ అధ్యాయం ఇంతవరకు మరి యూదులు కానివ్వండి, అన్యజనులు కానివ్వండి, ఎవరైనా సరే దేవుని ఎదుట దోషులుగా తీర్పు తీర్చబడుతున్నారు అనేటువంటి దానికి ఆధారాన్ని పౌలు రకరకాల కోణాలలో మన ముందు ఉంచి తెలియపరిచి ఆ సత్యాన్ని మన ఎదుట స్థిరపరుస్తున్నాడు. దీని అవగాహనలో మనం వచ్చినప్పుడు దేవుడు మన పక్షంగా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలగటానికి తన కుమారుడి మీద మన దోష శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసి మనకి ఏ విధంగా విడుదల కలుగు చేశాడు అనేటువంటి దాని యొక్క అవగాహన మనకి మరింతగా తేటగా తెలియపరచబడుతుంది. దానికి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రేమ కలిగిన తండ్రి, మీ కృపలో ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. మేము పాపులుగా ఉన్నప్పుడు, దేవుడిని ఎరగకుండా ఉన్నప్పుడు, అన్యజనులంగా ఉంటున్నప్పుడు, ధర్మశాస్త్రం యొక్క అవగాహన లేనప్పుడు, మరి అదృశ్యమైనటువంటి దేవుని యొక్క లక్షణాలు సృష్టంలో కనబడుతున్నప్పటికీ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని పూజించినటువంటి మా యొక్క మూర్ఖత్వాన్ని మరి మీ కుమారుడి యొక్క వెలుగు ద్వారా మా హృదయాలలో ప్రకాశింపజేసిన దాని ద్వారా మాకు తెలియజెప్పి అసత్యంలో నుంచి సత్యంలోనికి తీసుకుని వచ్చి మా జీవితాలకు విడుదల కలుగు చేసి మేము మీ ఎదుట దోషిగా తీర్పు తీర్చబడుట అనే దానిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి మా దోష శిక్ష అంతటినీ కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసినందుకు మీకు ఎంతో వందనాలు. నీవు నీతిమంతుడును మరి మీ యందు విశ్వాసం ఉంచు వారిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చువాడేటకు కరుణాధారంగా బయలుపరిచినటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు. మరోసారి ఈ సత్యం యొక్క వెలుగులో మేము మరింతగా చూచుకున్నప్పుడు మా యొక్క ఆరాధనా భావం మరి మీరు మా పక్షంగా చూపించినటువంటి కృప యొక్క విలువ మేము మరింతగా గుర్తెరిగి మేము మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తున్నాం. ఆ దోష శిక్ష అంతటిని కూడా మా మీద నుంచి తప్పించి మీ ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చిన మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద వేసి మాకు ఉచితంగా అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరోసారి ఈ వాక్యాన్ని మాకు అందరికీ కూడా ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.